హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం మైగ్రేన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నామండి. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. బ్లాక్ కదా, అందుకని. ఎస్, బ్లాక్ చాలా మందికి ఫేవరెట్. నాకు ఎక్కడ దొరుకుతానని ఆలోచిస్తున్నారు కదా మీరు. ఎలా ఉన్నానని అడుగుతాను అనుకుంటాను. నేను అడగను, ఎందుకంటే నాకు మెమరీ చాలా ఎక్కువ. అంటే అంత మంచి ఫుడ్స్ నేను నీతో తినిపిస్తున్నాను కదా అశ్విని, అందుకోసం. ఎగ్జాక్ట్లీ. అలాగే ఈ తలనొప్పి కూడా కొంచెం తగ్గించండి. నిన్న డికాషన్ ట్రై చేసావు మరి? ఇంకా ట్రై చేయలేదు, ఎందుకంటే హెడేక్ రాలేదు నాకు. మైగ్రేన్ వచ్చినప్పుడు ట్రై చేస్తా తప్పకుండా. ఓకే, సో మైగ్రేన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి మాకు. ఖచ్చితంగా. అండ్ ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు కూడా మనం ఇంకొక సింపుల్ రెసిపీ, ఎందుకంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం మైగ్రేన్ వచ్చినప్పుడు పెద్దగా వెళ్ళేసి కుకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈరోజు కూడా చిన్న రెసిపీయే చూపిస్తున్నాము. ఓట్ టిల్ బౌల్ చూపిస్తున్నాం. ఓట్ టిల్ బౌల్. ఎస్. ఓకే, ఏ టైంలో తీసుకుంటారు ఇది? సో ఇది లైక్ జనరల్గా వాళ్ళకి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనిపించదు కాబట్టి మామూలుగా ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, లేదు అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో మైగ్రేన్కి సంబంధించి మనం ఓట్స్ స్టిల్ బౌల్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఓట్స్ స్టిల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం, నానబెట్టిన తెల్ల నువ్వులు, ఓట్స్ పౌడర్, అంజీర్, పొద్దుతిరుగుడు గింజలు. ఓట్స్ స్టిల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ముందుగా మాట్లాడుకున్నట్టే మైగ్రేన్ వస్తే కనుక ఏ వర్క్ చేయలేరు కాబట్టి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకే చేసేసుకుంటాం ఇది కూడా మనం. సో కుకింగ్ ప్రాసెస్ కూడా లేదు ఈ రెసిపీకి అయితేని. ఓకే, సో ఓన్లీ మనం అన్నీ మిక్స్ చేసుకోవడమే కాబట్టి అసలు మైగ్రేన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఓకే, సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కనుక మైగ్రేన్ అటాక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇనీషియల్గానే మనకి మైగ్రేన్ వచ్చినప్పుడు లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడే మనకి వన్ సైడ్ హెడేక్ వచ్చేసి, మనం ఇంతకుముందు నిన్న డిస్కస్ చేసుకున్నాం, ఎవరో తల మీద కొట్టేసినట్లుగా ఉంటుంది అండ్ బాగా తల తిప్పేయడము, స్క్రీన్ చూసినప్పుడు ఎక్కువగా స్ట్రెస్ అనిపించడం, ఇలాంటివి ఇనీషియల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ, సూర్య నమస్కారాలు అవి చేసుకుంటూ, అండ్ డైట్లో వచ్చేసరికి కొద్దిగా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ హెల్తీగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ, అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మెడిటేషన్, యోగా అలాంటివి స్టార్ట్ చేసుకొని ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైగ్రేన్ ఎపిసోడ్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, సో నేను చాలా మటుకు విన్నది ఏంటి అంటే కనుక నాకు సజెస్ట్ చేయడం ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ ఇవి కాకుండా లైక్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా హోమియోపతి, ఆయుర్వేదిక్ వీటికి వెళ్ళమని చెప్పేసి రిఫర్ చేశారు. అఫ్కోర్స్ నేను అది ఏది యూజ్ చేయలేదు అనుకోండి. జనరల్గా అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా దేనికి వెళ్ళలేము కాబట్టి ఏది ఎక్కువగా మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది? సో ఈ మైగ్రేన్కి వచ్చేసరికి మనకి ప్రొఫిలాక్టివ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అశ్విని. అంటే ఏంటి అంటే మనకి ఈ మైగ్రేన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది అంటే మంత్కి ఒకసారి 2 సార్లు వస్తుందా, లేకపోతే చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేసి మన డైలీ రొటీన్ అనేది డిస్టర్బ్ అయిపోయి అంటే మన జాబ్ కానీ స్టడీస్ కానీ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే అప్పుడు ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది అనమాట. అంటే 2 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటారు. సో ఒకటి మనకి మైగ్రేన్ రేర్గా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక్కటే యూజ్ చేయడానికి ఇస్తారు. లేదు అంటే రెండోది ఏంటి అంటే చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేసి మన డైలీ రొటీన్ అంతా డిస్టర్బ్ అవుతుంది అంటే రాకుండా ముందే ఇస్తారు. అవును. సో దాన్ని డిపెండ్ చేసుకొని మనం ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే సజెషన్ ప్రకారంగా తీసుకుంటే అది కేర్ఫుల్గా కంట్రోల్గా ఉంటుంది. లేదు మనం ఇలాంటి వేరే వేరే మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటే ఆ ట్రిగ్గరింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో ఇచ్చే మెడిసిన్స్ వల్ల కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయా? అసలు కంప్లీట్ క్యూర్ అనేది అయితే లేదు అశ్విని. వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్డ్గా ఉంచడము, ఎపిసోడ్స్ నెంబర్ ఆఫ్ మైగ్రేన్ అటాక్స్ అనేవి తగ్గించుకోవడం వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, ఎంత సివియర్ స్టేజ్ వరకు వెళ్తుంది ఇది? సో ఇది వచ్చేసరికి అదే చెప్పాను కదా, చాలామందికి ఏంటి అంటే వాళ్ళ డైలీ రొటీన్ అంటే వాళ్ళు చేసే జాబ్స్ కావచ్చు, పిల్లల్లో వాళ్ళు చేసే స్టడీస్ కావచ్చు, అవి కూడా అఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అవి అటాక్ అవుతుంది, మైగ్రేన్ అటాక్స్ ఎక్కువ అవుతుంది అంటే కూడా చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, డైటరీ మోడిఫికేషన్స్ ఇవేవి చేసుకోకుండా అలాగే వస్తుందిలే అని పట్టించుకోకుండా ఉంటే మాత్రం చాలా డైలీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా.
ఏం చేయాలి ఫస్ట్? సో ఇది మనం సర్వింగ్ బౌల్లోనే చేసేసుకుందాం అశ్విని. నాకు సర్వింగ్ బౌల్ ఇస్తే నేను చూస్తాను. ఓకే. సో ఇది వచ్చేసరికి మనం లేయర్స్ లాగా వేసుకుంటాం అశ్విని. సో ఫస్ట్ వచ్చేసరికి నేను కొద్దిగా అంజీర్ వేస్తున్నాను. ఇన్ కేస్ ఫ్రెష్ ఫిక్స్ అని దొరుకుతాయి కదా, అవి దొరికితే ఇంకా మంచి. ఓకే, డన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక లేయర్ ఓట్స్ పౌడర్ వేస్తున్నాను. ఓకే. ఒకవేళ లేదంటే సోక్డ్ ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టిన బాదం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం, ఇది వేస్తాం. ఓకే. సో అలేఖ్య గారు, ఇప్పుడు మనం తీసుకునే అంజీర్ కానీ అండ్ అలాగే ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నాము, సీడ్స్ వాడుతున్నాము. ఇవి తీసుకోవడం వల్ల మనకి మైగ్రేన్ వచ్చినప్పుడు ఎంతవరకు రిలీఫ్ అనేది ఇస్తుంది? సో అశ్విని, ఈ మైగ్రేన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. మనకి డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది వస్తుంది. అండ్ ఈ మధ్యలో ఏంటి అంటే చాలామంది కీటో డైట్ ఫాలో అవుతున్నారు ఈ మైగ్రేన్ ఇష్యూ లైక్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు. అది కూడా కొన్ని స్టడీస్లో అది కూడా మనకి రిజల్ట్ చూపించింది అని తెలిసిందనమాట. ఓకే. బట్ కీటో డైట్ మనకి అందరికీ తెలుసు కదా, ఎక్కువ ఫ్యాట్ తీసేసుకోవడం, ఎక్కువ లైక్ ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ తీసుకొని మనం కార్బ్స్ తగ్గించేస్తాం. అది ఎక్కువ డేస్ ఫాలో అవ్వలేరు, బట్ అది కూడా కొంచెం రిజల్ట్ ఉంటుంది. ఓకే. సో ఏదన్నా కొన్ని డేస్ యూస్ చేసుకుంటే కనుక ఓకే, హెడ్ఏక్ కొంచెం రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది మైగ్రేన్. బట్ ఎక్కువ రోజులు డిపెండ్ అయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఇవి అంటే నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు నానబెట్టినవి, అవి వేస్తాం. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి గుడ్ ఫ్యాట్స్ లభిస్తూ ఫైబర్ మంచిగా బాడీకి అందిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చేసుకునే రెసిపీలో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫైబర్ రిచ్ రెండు మనం వాడుతున్నాం. అండ్ స్వీట్ తీసుకోము కాబట్టి నేను ఫిక్స్ యాడ్ చేశాను. ఫిక్స్ వల్ల కూడా మనకి లైక్ మైగ్రేన్ అటాక్స్ అప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గించి కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అండ్ స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. ఓకే. సో మళ్ళీ ఓట్స్ లేయర్ వేస్తాను. ఓకే. లైక్ అంజీర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. ఓకే. సో దీంట్లోకి మనం మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి అవి వేసుకోకూడదు వస్తుంది. ఇన్ కేస్ కొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలి, పాలిష్ టైప్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఆల్మండ్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, ఓట్స్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది రెసిపీ. అయిపోయింది అశ్విని. సో మన ఓట్స్ స్టిల్ బౌల్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, ఓట్స్ స్టిల్ బౌల్ అయితే రెడీ అయిపోయిందండి మైగ్రేన్కి సంబంధించి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ స్టిల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం, నానబెట్టిన తెల్ల నువ్వులు, ఓట్స్ పౌడర్, అంజీర్, పొద్దుతిరుగుడు గింజలు. ఓట్స్ స్టిల్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో అంజీర్ ముక్కలు, ఓట్స్ పౌడర్, నానబెట్టిన బాదం ముక్కలు, తెల్ల నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు లేయర్స్లా వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ స్టిల్ బౌల్ రెడీ. ఓట్స్ స్టిల్ బౌల్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే అలేఖ్య గారు, ఫస్ట్ టైం తింటున్నాను, ఓకేనా? బాగుంటుందా? బాగుంటుంది అశ్విని. నీ టేస్ట్ ప్రకారంగా చెప్పాలంటే దాంట్లో ఇంకొంచెం ఆల్మండ్ మిల్క్ కలుపుకుంటే నీకు ఇంకా అదిరిపోతుంది. ఓకే అలేఖ్య గారు, చూస్తా అయితే మరి. సో నిన్నటి డికాషన్ కన్నా ఇదైతే యమ్మీగానే ఉందండి. ఓట్స్ పౌడర్ కానీ అండ్ అలాగే అంజీర్ కానీ అండ్ అలాగే మనం పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా వేసుకున్నాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇన్సోమియా కూడా పనిచేస్తుంది, నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా. చాలా ఎక్స్పర్ట్ అయిపోయారు. మీతో ఉండి ఉండి నాకు కూడా అన్నీ తెలిసిపోతున్నాయి అన్నమాట. అండ్ కొద్దిగా డ్రై అనిపించే వాళ్ళు మాత్రం ఐదర్ నార్మల్ మిల్క్ వద్దు, ఐదర్ సోయా ఆర్ ఆల్మండ్ మిల్క్ కలుపుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అవును, నేను అలా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మైగ్రేన్కి సంబంధించి ఓట్స్ స్టిల్ బౌల్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఈజీగా ఉంది అండ్ అలాగే చాలా చాలా యమ్మీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.